హాయ్ అండి. ఇది ఏడు చింతల ఆకండి. దీన్ని తీసుకొని మనం కడుక్కోవాలండి. కడుక్కొని దానిలో వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. అది ఉడికిన తర్వాత దాంట్లోని రసం తీసుకొని కొద్దిగా ఉప్పు, కారము, ధనియాల పిండి వేసి దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు చేయడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకొని బాగా వేపుకోవాలి. అది వేగుతున్నప్పుడు అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని కలిపి దాంట్లో మనం పక్కకు పెట్టుకున్న చారు తీసుకొని అందులో వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అది మరుగుతున్నప్పుడు దాంట్లో కొద్దిగా జీలకర్ర మెంతుల పిండి, ఆ తర్వాత కొద్దిగా పిండి 2 టేబుల్ స్పూన్స్ పిండి తీసుకొని దాన్ని కూడా అందులో వేసేసి కొద్దిగా కొత్తిమీర వేసి దింపేసుకొని అందులో కాంబినేషన్ ఆమ్లెట్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.